ముందుగా ఈ అవకాశం ఇచ్చిన కన్నతండ్రైన దేవునికి క్రీస్తు పేరట కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనము కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు మనము మాట్లాడుకుందాము. ప్రభువునందు దేవుని పిల్లలారా, నేడు ఉన్న సమాజంలో, క్రైస్తవ సమాజంలో చాలామంది అన్యులుగా చాలామంది మారిపోతున్నారు. అంటే వాళ్ళు చర్చీలకు వస్తున్నారు, అంటే నామకార్థ క్రైస్తవులుగా వస్తున్నారు. వారికి మేలు జరిగితే దేవునిలో ఉంటారు. కాకపోతే వారికి ఏదన్నా కీడు జరిగినా, ఏదన్నా ప్రాణాపాయం జరిగినా కానీ వారు దేవుని సన్నిధి నుంచి తొలగిపోతారు. దేవుణ్ణి విసర్జించి తొలగిపోయిన వారు లేకపోలేదండి. నేడున్న సమాజంలో, క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు. అంటే కొంతమంది అనుకుంటారు, చర్చికి వచ్చేవాళ్ళు అనుకుంటారు, ఏమని, నాకు ఇది కార్యం జరగాలి అని వాళ్ళకి మనసుకు నచ్చిన కోరికలు అనేవి కోరుకుంటారు. అంటే కోరికలు తీర్చేదే దేవుడు అని అనుకుంటారు. అయితే దేవుడు కోరికలు తీరుస్తాడు, కానీ మన యొక్క ప్రవర్తన ఎలాగుంది, మన యొక్క నడవడిక ఎలాగుంది, దేవునికి ఇష్టమైన దానిగా ఉందా లేదు. అంటే కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనుషులను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. హృదయాలను పరిశోధించేది ఆయనే, పరిశీలించేది ఆయనే. అయితే చాలామంది చిన్న కష్టం వచ్చినా, వారి కుటుంబంలో ఏదన్నా జరిగినా కానీ దేవుని సన్నిధి నుంచి విడిపోయిన వారు, వెళ్ళిపోయిన వారు, దేవునికి దూరంగా ఉన్నవారు కూడా చాలామంది లేకపోలేదండి. అయితే మనము ఈ బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. భక్తులకి చెడు జరిగినా కానీ, వారి జీవితాల మీదకి వచ్చినా కానీ వారు దేవుణ్ణి విడవక గట్టిగా హత్తుకొని ఉన్నారు. మరి నేడు మనము క్రైస్తవులుగా ఉన్నాము, క్రీస్తుని అంగీకరించిన వారిగా ఉన్నాము. మనము ఎలాగున్నామండి? మన పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన అనేది మనము చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉంటున్నాము అనేది కూడా కావాలి. ఓకేనండి. అయితే మనము వాక్యం యొక్క లోతుల్లోనికి వెళ్ళి చూసినట్లయితే, ఎందుకు కొంతమంది ఇలాగ మారిపోతున్నారు? అసలు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా దేవుణ్ణి విసర్జించారా అనేది మనము చూద్దాము. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము చూద్దాము. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. ఇక్కడ దావీదు, మహారాజైన దావీదు ఊరియకు భారీగా ఉండిన, అంటే ఊరియా భార్యను తెచ్చుకొని వివాహం అనేది చేసుకున్నాడు. అయితే ఇక్కడ బెత్షెబ, అంటే ఊరియా భార్య అయిన బెత్షెబకు కలిగిన బిడ్డ, అంటే బెత్షెబకని దావీదుకు కలిగిన బిడ్డను దేవుడు మొత్తాడు. మొత్తినప్పుడు పుట్టిన బిడ్డ జబ్బుపడి ఉన్నాడు. అయితే దావీదు ఉపవాసం ఉండి, అంటే తన కుమారుడు నిమిత్తము దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలుకొనగా, అంటే దావీదు ఇక్కడ పాపం చేయడం అనేది జరిగింది. అంటే ఊరియాని చంపించాడు, బెత్షెబ కోసము ఊరియాని చంపించాడు. అయితే దేవునికి కోపం వచ్చింది కాబట్టి ఇక్కడ ముందుగానే దేవుడు సెలవిచ్చాడు, ఏంటంటే నీ బిడ్డ చనిపోతాడు అని దేవుడు మాట్లాడాడు. మనము చూసినట్లయితే 14వ వచనంలోనే, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులను నీకు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దేవుడు చెప్తున్నాడు. ఏంటి? ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నాడు. ఏంటి? నిశ్చయముగా, అంటే నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా
చచ్చును అంటే చనిపోతాడు నీకు అని దేవుడు చెప్పాడు. అయినా కానీ దావీదు గారు దేవుని మనసు మారుతాదేమని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి తన బిడ్డ కోసము ఎంతో పశ్చాత్తాపడి ఎంతో రోదనం చెంది ఉన్నాడు. మనం చూద్దాము. అయితే దావీదు ఉపవాసం ఉండి అంటే తన బిడ్డ బ్రతకాలని ఉపవాసం అనేది ఇక్కడ ఉన్నాడు. ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలినాడు. ఉపవాసం ఉండి దేవుణ్ణి దావీదు తన బిడ్డను బ్రతికించమని బతిమాలడం అనేది జరిగింది. ఇంతటిలో ఎన్నికైన వారును లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపగా వారితో కూడా భోజనం చేయక ఉండెను. భోజనం మానేసి తను బిడ్డ కోసం దేవుని సన్నిధిలో బ్రతిమాలుతూనే ఉన్నాడు. 7వ దినమున బిడ్డ చావగా అంటే ఇంతలాగా బతిమాలినా కానీ 7వ రోజున బిడ్డ అనేది చనిపోయాడు. అంటే దావీదుకి ఊరియా భార్యగా ఉన్న బెత్షెబకి కలిగిన బిడ్డ ఇక్కడ చనిపోయాడు. అయితే ఇక్కడ దావీదు దేవుణ్ణి వదిలేయాలి కదా, అంటే దేవుణ్ణి క్షమించమని తన బిడ్డని బ్రతిమాలాడు. నా బిడ్డను బ్రతికించని ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దేవుని సన్నిధిలో బతిమాలినా కానీ బిడ్డ అయితే బ్రతకలేదు. బిడ్డ చనిపోయింది. అయితే నేడున్న క్రైస్తవ సమాజంలో కూడా నా బిడ్డ జబ్బు పట్టి ఉన్నాడు, నా బిడ్డకి ఆరోగ్యం బాగుంటే నా బిడ్డ బ్రతికితే నేను సన్నిధికి వస్తాను అనుకుంటారు. కానీ ఆ బిడ్డ బ్రతకకపోయేసరికి చాలామంది చర్చిలకే రావడం మానేస్తారు. ఎందుకంటే దేవుడు నాకేం చేశాడు అని ప్రతి ఒక్కరు కూడా అలాగే అంటారు. అంటే మాకు దేవుడు తీరని అన్యాయం చేశాడు, మా బిడ్డను మేము కోల్పోయాము, ఇంకా దేవుడిని మేము నమ్మేదేంటి, దేవుని సన్నిధికి మేము వచ్చేదేంటి అని చాలామంది అంటున్నారు నేడున్న క్రైస్తవ సమాజంలో. అయితే దావీదు గారు ఉపవాసం ఉన్నారు, కన్నీరు విడిచారు, దేవుణ్ణి బతిమాలిన తర్వాత కూడా 7వ రోజున తన